మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము. కాలక్షేపం కోసము, ప్రకృతి అందాల కోసము మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాము. ఇలా మొక్కలను పెంచుకోవటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే మీరు పెంచుకునే మొక్కల్లో ఈ 5 మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ 5 మొక్కలు పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళదు. ఈ 5 మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 5 మొక్కలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసరాలలో ఏ దిక్కులో ఏ మొక్కలు పెట్టాలో, ఏ దిక్కులో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాం. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం వచ్చే ఫలితాలు మన జీవితానికి చాలా మేలు చేస్తాయి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించకుండా మీరు మీ ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు నాటినా అవి ఎదగవు. ఇంటి ముందు లేదా ఇంటి చుట్టూ మొక్కలు ఉండటం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అయితే మీరు ఇంటి దగ్గర ఏ మొక్కలు పెంచినా సింహద్వారానికి దగ్గరగా, కిటికీలకు దగ్గరగా అస్సలు పెంచకూడదు. ఇంటి సింహద్వారానికి మరియు కిటికీకి దగ్గరగా మొక్కలు పెంచితే ఇంటి యజమానికి కీడు జరుగుతుందని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. పండ్ల చెట్లు పెంచుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచుకోవాలి. ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు అని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మనం పెంచుకునే మొక్కల్లో దేవతా మొక్కలనేవి కొన్ని ఉంటాయి. ఆ మొక్కలను మనం ఇష్టం వచ్చిన దిక్కుల్లో పెడితే అవి పెరగవు. వాస్తు ప్రకారం దేవతా మొక్కలను నాటితే అవి చాలా త్వరగా పెరుగుతాయి. ఈ దేవతా మొక్కలు అనేవి ఇంటి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్కు కనీసం 5 అడుగుల దూరంలో ఉండాలి. అలాగే చాలామంది ఇంటి పరిసరాలలో కూరగాయల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఎన్ని ఎరువులు వేసి పెంచినా ఆ మొక్కలకు ఎన్ని సదుపాయాలు చేసినా అవి పెరగవు. కానీ కొంతమంది ఏ సదుపాయాలు చేయకపోయినా బుట్టలు బుట్టలుగా కాయలు కాస్తూ ఉంటాయి, పువ్వులు పూస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం కూరగాయల మొక్కలను ఈశాన్య దిక్కులో కాకుండా ఇంటి ముందు పెంచుకోవాలని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. ఈశాన్య దిక్కులో తప్పించి ఏ దిక్కులో అయినా సరే కూరగాయల మొక్కలను నాటితే మీకు చాలా లాభం కలుగుతుంది. కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకునేవారు ఖచ్చితంగా ఈ 5 మొక్కలను మీ ఇంటి పరిసరాలలో పెంచుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి చెడు మీ ఇంటికి దరిచేరదు. మరి ఆ 5 మొక్కలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి ముందర ఈ 5 మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకుని వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు. తులసి చెట్టు ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. అయితే తులసి చెట్టులో చాలా రకాల తులసి చెట్లు ఉంటాయి. కృష్ణ తులసని, రామ తులసని, విష్ణు తులసని ఇలా రకరకాల తులసులు ఉంటాయి. ఈ కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని కలిపి ఒక తొట్టిలో నాటి, అంటే ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ 2 రకాల తులసి మొక్కలు కలిపి ఉన్న ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి ముందు కృష్ణ తులసి, లక్ష్మీ తులసిని కలిపి పెంచండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక 2వ మొక్క మరువం చెట్టు. ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరువం ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది. మరువం చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. ఇక ఇంటి ముందు పెంచవలసిన చెట్టుల్లో 3వ చెట్టు పసుపు మొక్క. ఒక పసుపు కొమ్మును తీసుకొని వచ్చి కుండీల్లో నాటితే పసుపు మొక్క చాలా చక్కగా పెరుగుతుంది. పసుపు మొక్క ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి.
అంతేకాకుండా దానికి ఎరువులు కూడా వెయ్యండి. మొక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ మొక్కను క్లీన్గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి. గురువారం విష్ణువుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాన్ని ఇస్తాడు. పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. పసుపును అగ్ని కోణంలో ఉంచటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. పసుపు మొక్కను సరైన దిశలో ఉంచటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరియు కుటుంబంలో ఆనందాన్ని కూడా తెస్తుంది. ఇక 4వ మొక్క మనీ ప్లాంట్. ఇటీవల కాలంలో అందరి ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ ఉంటూ ఉన్నాయి. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మనీ ప్లాంట్ను ఇంట్లో నాటడం వల్ల శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి లభిస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఆ ఇంట్లో అంత మంచి జరుగుతుంది. కానీ వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి. ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగటమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మనీ ప్లాంట్ యొక్క మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ దిశలో నాటాలి. ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు. ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు, సకల అరిష్టాలు కూడా పోతాయి. మనీ ప్లాంట్ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదు. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించి మొక్క యొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్ళనివ్వండి. తీగను పెంచటం సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది మరియు వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది. ఇక 5వ మొక్క బిల్వవృక్షం. బిల్వవృక్షం ఇంటిలో పెంచటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. బిల్వవృక్షం పెంచటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. మీరు ఇంటిలో బిల్వవృక్షం పెంచుకుంటే ఆ వృక్షం మొదట్లో చిన్న శివలింగాన్ని ఉంచండి, మీకు చాలా మంచి జరుగుతుంది. బిల్వవృక్షం దేవతా వృక్షం కాబట్టి దీనిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచండి. కాంపౌండ్ వాలుకు కనీసం 5 అడుగుల దూరంలో ఈ బిల్వవృక్షాన్ని నాటి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి. తులసి, మరువం, పసుపు మొక్క, మనీ ప్లాంట్, బిల్వవృక్షం ఈ 5 మొక్కలు మీ ఇంటి పరిసరాలలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ 5 మొక్కలు ఉన్న ఇంటిలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఏమీ ఉండవు. మరి ఈ 5 మొక్కలు లేనివారు ఇప్పుడే ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఈ 5 మొక్కలు ఉన్నవారు వాస్తు ప్రకారం వాటిని సరైన దిక్కులో నాటారో లేదో చూసుకొని సరిచేసుకొని సకల సంపదలను పొందండి. వాస్తు నియమాలను పాటిస్తే మీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతుంది, మీకు తిరిగే ఉండదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.